వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102 జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ హెడ్ క్వార్టర్ అయిన ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాదోషి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని నిర్లక్ష్యంగా స్మరించుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అనేది గుండెలో ఉండే అందరికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండెలో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అని అంటారు. ఆయనకు 102 జయంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు హుస్నాబాద్ లో నివాళులర్పించడం జరిగింది. అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102 జయంతి సందర్భంగా హుస్నాబాద్ యొక్క ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి అనుకునేవారు ఒకప్పుడు, కానీ అది ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి ఎలా అయ్యారంటే చెప్తా ఉన్నాం. మరి 1982 ముందు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. మరి రాజకీయ శూన్యత పూర్తి చేయడం కోసం ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 నాడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పేదలకు సంక్షేమ పథకాలు అందాలి, మరి పేద మధ్యకు పాలన అందించాలి, పేదలకు సంక్షేమ ఫలాలు కూడా అందాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. మరి దాని ఉద్దేశంగా మరి పేద మధ్య పాలన ఎలా తీసుకొచ్చారంటే మరి 82 ముందు రాష్ట్రంలో మొత్తం తాలూకా అందరూ అంటే ఒక తాలూకా కింద సుమారు 70 నుంచి 100 గ్రామాలు ఉండేది. మరి ఎన్టీ రామారావు ఏం చేయాలంటే ఈ 70 గ్రామాలకు పరిపాలన అందలేదు కాబట్టి ఆయన వచ్చినాక 85 లోపల మండల పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మండల పరిషత్ లోపల ప్రతి మండలికి 20 గ్రామాలు ఉండే విధంగా ప్రణాళిక చేసి అమలుపరిస్తే ఇలా ప్రజలకు ఎన్నో సేవలు అంతా ఉన్నాయి. అది ఒక ప్రజలకు మార్పు. అదే కాకుండా మరి ప్రజలు ఆఫీస్గా చెప్పుకోవడం కాదు, నెలకోసారి ప్రజలే లోపల ప్రజలే పబ్లిక్ మధ్య పోవాలి, అధికారులే ప్రజల మధ్య పోవాలని చెప్పని ప్రజల మధ్య పాలన పెట్టాడు. ఓడ మూలంగా ప్రభుత్వ పాలన ప్రజలు తెలిసాయి, ప్రజల బాధ ప్రభుత్వం తెలిసింది. తద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవ అందించే ప్రయత్నం చేశారు. మరి అదే కాకుండా మరి ఎన్టీ రామారావు గారు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం వేస్తుందో అధికారం ద్వారా ప్రజలకు సేవ అందించాలని చెప్పి ఏదైతే నిన్న వర్గాలకు సేవ అందే ఉద్దేశంతో రాజ్యాంగం రాశారో మరి ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు అమలు పరిచారు. అది ఎలా అంటే మరి 82 కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 5 సంవత్సరాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు అంటే ఏందో సమయంలో జరిగేది కాదు. మరి ఎన్టీ రామారావు గారు చైతన్యత్వం ద్వారా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలు పెట్టాలని ఉద్దేశంతో ఆయన ప్రతి 5 ఎన్నికలు పెట్టి మహిళా రెవల్యూషన్ కల్పించడం జరిగింది. ఆ మహిళలు ఇలా రాజకీయానికి వచ్చారు. ఇలా రాష్ట్రం లోపల తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే మహిళా ప్రజలు ఉన్నారంటే అది కేవలం తెలుగు పార్టీతోనే మహిళలు రాజకీయ వచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా వారందరూ తెలుగు పార్టీ డెవలప్ అయ్యి ఈ నాయకులుగా తెలుగు అవుతున్నారంటే దట్ మీన్ ఎన్టీ రామారావు మరియు తెలుగు పార్టీకి అందరూ చెప్పక తప్పదు. కాబట్టి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ కానీ ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల లోపల అధికారం వచ్చిందంటే అది ఒక తెలుగు పార్టీ చెప్పక తప్పదు. దానికి సృష్టికర్త ఎన్టీ రామారావు చెప్పక తప్పదు. కాబట్టి బీజేపీ దృష్టి పెట్టుకుని ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా నిరూపించారు. అందుకోసం ఈ రోజు నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ ఇక్కడ శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారికి వస్తుంది. దానికి అందరూ సహకారం చేసి కోరుకుంటూ ముగిస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.